హలో అండి, గుడ్ ఈవినింగ్. సో మీ అందరూ కూడా ఈ కట్ ఆఫ్ రెడ్యూస్డ్ కట్ ఆఫ్ ఎప్పుడు వస్తుంది అని ఎదురు చూస్తున్నారు కదా, ఇంక్లూడింగ్ మీ. సో దానికి సంబంధించినటువంటి అప్డేట్ అయితే ఒకటి వచ్చింది మనకి. సో మనం ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్లో ఫస్ట్ వీడియోలో నేను చెప్పాను కదా, ఒక కట్ ఆఫ్ చెప్పాను 104 అండ్ ఇది ఓసీ జనరల్ కేటగిరీకి 104 అండ్ బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 78 అన్నట్టుగా చెప్పాను. దాని తర్వాత మళ్ళీ ఇంకొక వీడియోలో మనకి డేటా వచ్చింది. కొంత డేటా రావడం వల్ల దాన్ని పర్సంటైల్ క్యాలిక్యులేట్ చేసి ఆ పర్సంటైల్ ప్రకారంగా ఎంతవరకు రావచ్చు, ఏది లాస్ట్ ఇయర్ మనకి 15 పర్సంటైల్ వరకు ఇచ్చారు, ఆ తర్వాత 5th పర్సంటైల్కి కూడా తగ్గించారు రెండోసారి అనేసి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు మనకి 2025కి సంబంధించి కట్ ఆఫ్ ఎంత ఉంటుంది అని అంటే మీకు చెప్తాను చూడండి. జనరల్ కేటగిరీకి వచ్చేసి 103. ఓకే, జనరల్ కేటగిరీ కట్ ఆఫ్ 103. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అండ్ ఓబీసీ వాళ్ళకి 0% అంటే మొత్తం అందరూ ఎలిజిబుల్ అనమాట. ఎవరెవరైతే ఎగ్జామ్కి అటెండ్ అయ్యారో వాళ్ళంతా కూడా ఎలిజిబుల్, ఇంక్లూడింగ్ 0 మార్క్స్ వచ్చిన వాళ్ళు అండ్ మైనస్ మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా ఎలిజిబులే అనమాట. ఓకే, నిజంగా ఇది అందరికీ కూడా గుడ్ న్యూస్ అనే చెప్పాలి. సో కొంత బాధాకరమైన విషయం ఏంటి అని అంటే ఓసీ వాళ్ళకి సంబంధించి ఇది 103 ఎందుకు ఇచ్చారు అని అంటే 103 అనేది 7th పర్సంటైల్ వరకు మనకు ఉన్నటువంటి కట్ ఆఫ్ అనమాట. అది 7th పర్సంటైల్ ఇచ్చారు. సో ఇక్కడ సబ్జెక్ట్ లైన్ చూడండి, రిడక్షన్ ఆఫ్ క్వాలిఫైయింగ్ పర్సంటైల్ ఫర్ 3rd రౌండ్ ఆఫ్ నీట్ పీజీ 2025-26 కౌన్సిలింగ్. ఓకే, సో ఇక్కడ చూడండి, అన్రిజర్వ్డ్ 7th పర్సంటైల్, అన్రిజర్వ్డ్ పీడబ్ల్యూడి 5th పర్సంటైల్, ఎస్సీ ఎస్టీ ఓబీసీ 0%. సో ఇది మనకి ఉన్నటువంటి పర్సంటైల్ కట్ ఆఫ్ అనమాట. సో 7th పర్సంటైల్ అంటే ఎంత అని అంటే 7th పర్సంటైల్ అంటే మనకి 103 వస్తుంది. మనము ఫస్ట్ వీడియోలో నేను 104 చెప్పాను కదా. సో 1 మార్క్ డిఫరెన్స్ వచ్చింది. తర్వాత ఎస్సీ ఎస్టీకి 78 అనుకున్నాం, బట్ ఇక్కడ డైరెక్ట్గా 0% కూడా క్వాలిఫై చేశారనమాట. సో వీళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండి. సో ఎవరెవరైతే ఈ పర్సంటైల్లో ఉన్నారో, ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్. సో చూద్దాము మనకి నెక్స్ట్ ఓసీకి ఇంకేమైనా తగ్గిస్తారా మరి ఏంటి అనేది కూడా మనము చూడాలి. సో దాన్ని బట్టి ఇంకా ఓసీలో కూడా అందరూ క్వాలిఫై అవ్వాలని అనుకుంటున్నాను. ఇది ఎన్బిఈఎంఎస్ లెటర్ అనమాట, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ కాన్ఫిడెన్షియల్. ఇది యాక్చువల్గా మనకి ముందుగా వచ్చింది, జస్ట్ మీ అందరి కోసం నేను ఇది చెప్తున్నాను. రివైజ్డ్ కట్ ఆఫ్ స్కోర్స్ ఆఫ్ నీట్ పీజీ 2025 ఆఫ్టర్ లోయరింగ్ ఆఫ్ క్వాలిఫైయింగ్ పర్సంటైల్స్. ఇదండి క్లియర్గా టేబుల్ చూడండి మీకు. ఓకే, జనరల్ ఈడబ్ల్యూఎస్ ఇంతకుముందు 50th పర్సంటైల్ ఉండేది, అంటే 276 మార్క్స్ వస్తే క్వాలిఫై ఉండేవాళ్ళు. సో ఇప్పుడు 7th పర్సంటైల్కి దాన్ని తగ్గించారు, అంటే 103 అనమాట. అదేవిధంగా జనరల్ పీడబ్ల్యూడి 45th పర్సంటైల్ ఉండేది, అంటే 255 మార్క్స్. ఇప్పుడు దాన్ని 5th పర్సంటైల్కి తగ్గించారంటే 90 మార్క్స్ వచ్చి ఉండాలి. ఎస్సీ ఎస్టీ ఓబీసీ అండ్ ఇంక్లూడింగ్ ఆఫ్ పీడబ్ల్యూడి ఇన్ దీస్ 3 కేటగిరీస్. ఇంతకుముందు 40th పర్సంటైల్ అంటే 235 కట్ ఆఫ్ ఉండేది, ఇప్పుడు 0% చేసావు కాబట్టి -40 వచ్చిన వాళ్ళు కూడా దీంట్లో ఎలిజిబుల్ అనమాట. ఓకే, సో ఇది అఫీషియల్గా మనకి వెబ్సైట్లో వస్తుంది త్వరలోనే. సో అప్పటి వరకు వెయిట్ చేద్దాం.
సో ఇదంతా కూడా వాళ్ళకి ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్. ద ఇన్ఫర్మేషన్ బులెటిన్ ఆఫ్ నీట్ పీజీ 2025 షుడ్ దేర్ ఫోర్ బి రీడ్ అకార్డింగ్లీ. ఓకే, it may be noted that there is no change in NEET PG 2025 rank as published by NBEMS. సో మీ ర్యాంక్ అయితే ఏం చేంజ్ అవ్వదు, జస్ట్ మీరు క్వాలిఫై అవుతారు. ఇంతకుముందు 110 మార్క్స్ వచ్చిన వాళ్ళు, 103 వచ్చిన వాళ్ళు ఇంతకుముందు క్వాలిఫై కాదు, కానీ ఇప్పుడు క్వాలిఫై అవుతారు వాళ్ళు. సారీ. సో ఇప్పుడు వీళ్ళంతా క్వాలిఫై అవుతారు. అండ్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ అయితే మాత్రం ఇంకా 0 మార్క్స్ అండ్ మైనస్ మార్క్స్ వచ్చిన వాళ్ళందరూ కూడా క్వాలిఫై అయ్యారు. కాబట్టి సో మీరంతా రెడీగా ఉండండి. నోటిఫికేషన్ రాగానే రిజిస్టర్ చేసుకొని, సో మీకు ఏ కేటగిరీలో వస్తుందని నేను చెప్పలేను, బట్ ఏ కాకపోయినా అట్లీస్ట్ బీసీ లేదా ఇన్స్టిట్యూషనల్ కేటగిరీ అయితే డెఫినెట్గా వచ్చే అవకాశం ఉంటుంది మీ స్కోర్ని బట్టి లేదా ర్యాంక్ని బట్టి. సో రిజిస్ట్రేషన్ దగ్గర నుంచి సీట్ వచ్చేంత వరకు కూడా మన దగ్గర గైడెన్స్ సర్వీసెస్ అవైలబుల్ ఉన్నాయి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే తప్పకుండా 9849068590 ఈ నెంబర్కి కాల్ చేయండి లేదా వాట్సాప్లో మెసేజ్ చేయండి. తప్పకుండా మీకు ఆ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాము. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.